నమస్తేరా. రోజా జోగి రమేష్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాకు విలువలు గల రాజకీయాలు నేర్పిండు, మేము కూటమి ప్రభుత్వం లాగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తలేము, విలువలు లేని రాజకీయం చేస్తలేము అని మాట్లాడుతున్నారు. ఆమె ఇలువన్న రాజకీయం చేస్తుందా? ఇప్పుడు జోగి రమేష్ ఆమె కూర్చొని మాట్లాడుకున్నది ఏంటిది? అది ఏంటిది? అది మంచి పనులేనా? మేము మంచి పనులు చేస్తున్నామని ఒక సిగరెట్ కూర్చుంటే పాపం అన్నది ఆ భగవంతుడు బయటికి తెచ్చిండు. మాట్లాడుకుంటే అంత దేశం అంతా చూస్తూనే ఉంటుంది కదా. ఆమె ఇలువల లడ్ల కల్తీలు బొల్తీలు కలిపి అమ్మమని చెప్పిండ్రు. అదేనా ఇలువ అంటే? దానికి అసలు ఇలువ అంటే ఏంది తెలిసిందైతే లడ్డూలలో అది కొవ్వుని పందులది వేదేదో పిచ్చి పిచ్చిదంతా చచ్చి కలిపి 5 సంవత్సరాలు తినిపిస్తుంది ఆ దేశం మొత్తం. ఆమె సిగ్గున్నాడదైతే అట్లా మాట్లాడది. ఇలువల గురించి మాట్లాడుతుందా? నాయనకి ఇలువల గురించి మాట్లాడడానికి ఆమెకి ఎక్కడుంది అర్హత? చెప్పు, ఏడుంది? మాట్లాడొద్దా? ఆమె మాట్లాడకూడదు. ఆమె మాట్లాడేదానికి అసలు లేనే లేదు. నాయనకి ఇలువల అని చెప్పుతుందా ఆమె? అక్కడ సిగరెట్ అన్నది అంతా బయటపడ్డది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఇది పడుతుంది, అది చూసుకోమను. పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఏదైతే దీక్షలు తీసుకుంటారు కదా, ఆ దీక్షల గురించి పూట పూటకు వేషాలు వేసుకొని తిరుగుతుంటాడు అని మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్. పూట పూట కేశాలు వేసుకొని తిరిగింది. నువ్వు ఆడవ వేసుకొని తిరుగుతున్నావు కదా, నీకంటే హీనం బతుకైతే కాదు కదా. ఆయన చిన్న పిల్లలకు చాలా మందికి ప్రతి ఒక్కళ్ళకి ఆయన చేయని సహాయాలు ఏందో ఆమెను చూపియమను. చెప్పని ఆమె పార్టీలో ఆమె 5 సంవత్సరాలు ఏలిండ్రు కదా, వాళ్ళ ఆమెలో ఏం చేసిందో అది చెప్పమనరు, అది బయట పెట్టమనరు, అది అయిపోయాయి. ఇప్పుడు ఆమె దాంట్లో ఏం చేసిండో పవన్ కళ్యాణ్ బాబు డబ్బా, పార్టీ డబ్బా, ఎవరి డబ్బు? ఎవడు బాబు గారి డబ్బు? ఆయన సొంతంగా కష్టపడి డబ్బే కదా. ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ కానీ రోడ్లు కానీ అవన్నీ ఎవరు? అది గవర్నమెంట్ పైసనా? ఎవ్వడి ఆయన కష్టంగా ఆయనకు నాకు మంచి పేరు రావాలి. మళ్ళీ రావటం రాకపోవటం ముఖ్యం కాదు, నేను చేయాలనుకొని చేస్తుండు. నువ్వు లడ్డుది మేము కాదు, అలా కల్తీ లేదని అదొక్కటి చేయవను రోజని, అదొక్కటి చేయవను. ఆ లడ్డుల కల్తీ కలవలేదు అని మొత్తం ప్రపంచకం మొత్తం తినిపించినావు, ఆ పాపం అందరికి పంచినావు. ఇప్పుడు దానికోసం మాట్లాడవను. వీటి కోసం ఏంది అంటే ఈ లడ్డుది పక్క సైడ్ పెడదానికి మాట్లాడుతుందా? అదేనా మాట్లాడేదామా? అంటే పవన్ కళ్యాణ్ గానే చంద్రబాబు వీళ్ళే ఈ లడ్డూది డైవర్ట్ చేయడానికి ఇట్లా చేస్తున్నారు, అంబటి రాంబాబుని కావాలని అరెస్ట్ చేయించిర్రు, అంబటి రాంబాబు అసలు తప్పే చేయలేదు అని మాట్లాడుతుంది. అరే వాళ్ళకేం కర్మ? వాళ్ళకేం కర్మ? అసలు నీ ఆమెలో జరిగింది, మీ పరిపాలనప్పుడు జరిగింది అది లడ్డుది. వీళ్ళు వచ్చినాక జరిగింది అయితే సరే పక్క సైడ్ చేస్తాను చంద్రబాబు నాయుడు అనుకుందానికి. నీ పరిపాలనప్పుడు లడ్డు విషయం జరిగింది, వాళ్ళు డైవర్ట్ ఎందుకు చేస్తారు? వాళ్ళు ఇప్పుడు నిన్ను పట్టిండ్రు కదా. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కే కానీ చంద్రబాబు నాయుడుకే కానీ అది నేను చెయ్యలేదు, మా పార్టీ కాదని నువ్వు నిరూపించుకోమని చెప్పరాదు? అవన్నీ ఎందుకు మాట్లాడుతుందామా రోజాకి అసలు అందరికి లేని దురద, నోరు దురద ఎక్కువ మాట్లాడుతాయి. తిట్టబోతున్నాం ఆడామా, చెప్తున్నా ఆడామా. ఎందుకు లడ్డులో కలిపినప్పుడు నీకు పాపం అనిపించలేదా? మీరే అనుకుంటారుగా, ఇప్పుడు భుజాలు తన్నుకుంటారు అలా కూర్చొని ఒక్కొక్కల గుబులు పుడుతుంది కదా అక్కడ. మరి ఎట్లా మరి? నేను ఎవరు చూడరని 4 గోడల మధ్యలో నువ్వు అక్కడ కూర్చున్నావు. కానీ పాపం అన్నది ఆ దైవం వెంకటేశ్వర స్వామి బయట ఎత్తాడు, అన్ని పాపాలు బయటికి తీస్తాడు, ఒక్కొక్కళ్ళ తోడకలు ఊడతాయి. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోరా? మోడీ వాళ్ళందరూ లేరా? ఈ లోయలు పెట్టిన బీజేపీ వదిలిపెట్టరు. ఆ లడ్డులా కలిపి ఎట్ట కలిపి ప్రతి ఒక్కళ్ళకి తినిపించిందో కాంగ్రెస్ పార్టీ అవన్నీ బయటికి తోడతాడు. ఒకవేళ తెలుగుదేశం వాళ్ళ దాంట్లో కలిపింది అనుకో, వాళ్ళనే బయటికి లాగండి, ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళనే పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తుంది, ఆయన మీద పడి ఏడుస్తుంది అత్తమానం, మరి ఆయననే బయటికి లాగు. ఆయన అమౌలో జరిగితే ఎందుకు మాట్లాడుతుంది? లడ్డుది బయటపడ్డది, ఇంకా నిన్ను 5 మంది ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు 100 మంది వస్తారు, హిందువులు మొత్తం ఏకమవుతుంది, ఇదేంది అని బయటికి గుంజుతారు. అది ముందున్నది, ఇంకా ఉంది టైం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా క్షమాపణలు చెప్పాలంట ఈ కల్తీ లడ్డు విషయంలో. వాళ్ళు క్షమాపణలు చెప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్పాలంట క్షమాపణలు? ఎవరికి చెప్పాలంట? ప్రజలకు ఎందుకు చెప్పాలా? లడ్డులో కలిపింది మీ ప్రభుత్వం, మీరు క్షమాపణలు చెప్తావా? అందరు కాళ్ళు పట్టుకుంటావా? టైం ఉన్నదే తల్లి, ఎందుకు మాట్లాడుతుంది? వాళ్ళిద్దరు వచ్చి ఎందుకు పట్టుకుంటారు? వాళ్ళిద్దరు ఇంకా మీరు పట్టుకునే టైం దగ్గరలో ఉన్నది. చుక్కలను చూపిస్తారు. ఇంకా 4 దినాలు ఆగు, ఇంకా బయట ఇప్పుడు సగం పడ్డది, ఇంకా ఇంత ఉంది, ఇంత కూడా బయట పడుతుంది. అప్పుడు ఎవరు కాళ్ళు పట్టుకుంటుంది వచ్చి?
ఇలా ప్రభుత్వం వచ్చి ఎవరు కాళ్ళు పట్టుకుంటుంది. మీరు ఇప్పుడు మీది ఆంధ్ర ఒక్కళ్ళే తినలేదు కదా లడ్డు. మరి మొత్తం తినిపించిన ఆ పాపం అవసరం అన్నది ఊకపోదు, నేను చెప్తున్నా. ఇంకొకటి కూడా అంటే ముఖ్యంగా ఈ టీడీపీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఆమె ఎమ్మెల్యే అయింది. ఆమె గురించి మాట్లాడుతూ గల్లా మాధవి ఆమె గురించి మాట్లాడుతూ భూమికి జానడు ఉంది కానీ ఇంత అంత మాట్లాడుతుంది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయి మాట్లాడుతుందని ఆమె గురించి అంటే బాడీ షేమింగ్ చేసుకుంటూ పొట్టిగా ఉంది అన్నట్టు ఆమె గురించి మాట్లాడుతుంది రోజా మాట్లాడడానికి. ఆమె ఆడిది అన్నది ఒక్కొక్కసారి మర్చిపోతుందో ఏమోరా. పొట్టుకుంటే ఏది ఇచ్చాను, దేవుడు ఇచ్చిన రూపురేఖ. పొట్టిగా మనిషి ఎంత ఉన్నది కాదు లెక్క. అక్కడ ఇచ్చినది ఇప్పుడు వాళ్ళకు ఇది ఇస్తారు, ఒక పదవి ఇస్తారు, అది చేస్తుందా చేయటలేదా అదొక్కటి చూడవనము. ఆమె పొట్టిగుంది ఉంది పొడుగుండి వీకింది ఏమున్నది. ఆమె పొట్టిది అందానికి ఈమెవరు అందానికి. గళ్ళ మాద హైట్ అంతే అందరికి ఎరికే. ఇప్పుడు ఒక ఆడది అనుకోవచ్చా? మరి ఈమె వెనకంగా ఎంతమంది తిడతారు. ఈమె హైట్ ఉండి దేశాన్ని అంతా తినేస్తున్నావు కదా, ఇక అది సరిపోలేదా మరి? అంతే కదా. ఆమె నాన్న కూడా అది పొట్టుకుంది. అయితే నువ్వు ఆడదానివే మనం శత్రువులుగా మారితే దాని తర్వాత ఏమున్నది? ఇంకా ఈ జోగి రమేష్ ఇంటికి ఏదైతే ఆయన వెళ్ళి పరామర్శించిండో జగన్, అక్కడ కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆయన కోసం అదే జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన ఒక ఆయన రాంబాబు అనే వ్యక్తి వాళ్ళ పార్టీ కార్యకర్తని, ఇంకొక ఆయన ఏమో 17 ఏళ్ల యువకుడు, వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. దీనిపై ఏమంటారు? వాళ్ళ పార్టీకి ఇప్పుడు ఇద్దరిని మీరు చంపినట్టేగా, మీ పార్టీ చంపినట్టే కదా. దానికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎవరు బుద్ధి చెప్తారు? ఇద్దరు వచ్చి మీ ఆమెలో మీరు వాడ విమర్శిద్దానికి వాళ్ళ ఇంటికి జోగి రమేష్ ఇంటికి పోయినప్పుడు చచ్చిపోయినరు. ప్రజలే బుద్ధి చెప్తారు. పోలీసు వాళ్ళు ఉండరు, చట్టం ఉండరు, వాళ్ళందరూ చూసుకుంటారు కదరా. ఎవరు వదిలిపెట్టరు కదా. అవి కూడా ఒక ప్రాణాలే కదా. ఆ ప్రాణాలు మీ కాదు కదా. అందుకే వాళ్ళకి ఏం తెలియటలే. ఆ ప్రాణ విలువేందో రోజుకైతే అసలే తెలియదు, కాంగ్రెస్ వాళ్ళకి అసలే తెలియదు. అసలు ప్రాణ విలువే తెలియదు. వాళ్ళు ఒక కోళ్ళు అనుకుంటారో మేకలు అనుకుంటారో. మరి ఆ కోళ్ళని మేకలన్నీ గొంతు కోసి కూడా రప్ప అనుకుంటా ఇటు వైసీపీ పార్టీకి సంబంధించిన యువత బాగా తిరుగుతున్నారు. ఇంకొకటి ఈ రోడ్ షోలనే, ఈ జగన్మోహన్ రెడ్డితో వచ్చిన రోడ్ షోలనే కొంతమంది ఫ్లెక్సీలకు వాళ్ళ చేతులు కట్ చేసుకొని మరి రక్త తిలకాలు పెడుతున్నారు. నేనేం చెప్తానా, కాంగ్రెస్ అంటేనే రౌడీ యుద్ధం, కత్తులు, తలవార్లు వాళ్ళది. అదే ఈ ప్రజలు ఆంధ్ర ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్తానా, రౌడీ రాజకీయం చేయొద్దు, మంచి పాలన చేయాలి. ఎందుకంటే యువత కదా, ఇంకా పొడిగించుతారు కదా. మరి ఇప్పటి ఏం చెప్తారు వాళ్ళు? రౌడీది పరిపాలన చేస్తుంది ఎక్కడైతుంది? రౌడీ పరిపాలన చేయొద్దు. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు రౌడీ రాజ్యం కానియరు వీళ్ళు. ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పర్యటించడం కావచ్చు, ఇవేవైనా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా అంబటి రాంబాబు గొడవ విషయం కానీ, లేదంటే జోగి రమేష్ చంద్రబాబు గురించి, లోకేష్ గురించి మాట్లాడినవి వీళ్ళు కావాలనే ఈ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి, దాన్ని మభ్యపెట్టడానికే ఇలాంటి గొడవలు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి అల్లర్లు సృష్టిస్తున్నారని అనుకోవచ్చు. ఇప్పుడు అల్లర్లు సృష్టించేది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి అల్లర్లు, ఎందుకంటే అల్లర్లు ఇంకా పెంచాలిగా అల్లర్లు పెంచాలి కదా. ఏదో డైవర్ట్ చేయడానికి చేస్తుంది వాళ్ళది. జగన్మోహన్ ప్రభుత్వమే కానీ ఆ పార్టీ కానీ అది రౌడీ యుద్ధమే ఎప్పుడైనా. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడైనా సంపుకోటాలే కానీ శాంతిగా వాళ్ళ పరిపాలన ఎప్పుడైనా చేసిండ్రా వాళ్ళు? మరి ఇంకేంది, అందరికి ఎరికే. వీళ్ళు వచ్చి మంచిగా చేస్తాండ్రు కదా, ఇంకా వీళ్ళ నెట్ట పుల్లలు పెట్టాలి. మళ్ళీ 2029లో మేము వస్తాం ఖచ్చితంగా, వచ్చి పోలీసులను కానీ ఎవరిని కానీ వాళ్ళ యూనిఫామ్లు ఇప్పించి మరి వడ్డీతో సహా తేల్చుకుంటాము అని మాట్లాడుతున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా అదే మాట. మళ్ళీ వచ్చి బట్టలు ఇప్పిస్తాము, వాడిని అన్ని రాసుకో, ఏ పోలీసోడు ఏ డిఎస్పి అని అదే వస్తుంది ఆయనకు. నువ్వు వచ్చినప్పుడు చూద్దామే. నువ్వు ఇంత ముందు వచ్చినావు కదా, నువ్వు అది ఏం చేసినావు అది చెప్పరాదు. మళ్ళీ వచ్చి నువ్వేం చేస్తావు? అది వచ్చినప్పుడు చెయ్యి. లాగులిప్పుతావో, తొండలే తొడుకుంటావో, నువ్వు తొడుగుతావో, ఎవరికెళ్ళక రోజకే తొడిగిస్తావో, ఎవరికెరక. అది వచ్చినప్పుడు చూడు. మంచి పరిపాలన చేసినావు కదా. ఇప్పుడు అందరు మళ్ళీ నిన్ను ఎండుకుందానికి ఆ ప్రజలకు బుద్ధి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అలా తీసుకోరు. ఇది నేను చెప్తాను, ఇది ఖచ్చితంగా. అంటే ఏ దేశమైనా ఒకటే, కాకపోతే అటొక్కట్లు ముఖ్యమంత్రి, ఇటొక్క ముఖ్యమంత్రి. ఆయనది ఎక్కడుంది? ఎప్పుడు సంపుకోటాలు అయ్యేనా రాజకీయం అంటే? ఒకప్పుడు వాళ్ళు అయి ఉన్నప్పుడు అయ్యే జరిగినాయి. మరి ఇంకేంది?
ఒక శాంతిగా అది పరిపాలన చేయాలంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఇంకా ఎవడారే నువ్వు అన్ని బూతుల రాజకీయమే చేతి బూతుల పార్టీ నీకు పేరు వచ్చింది. నువ్వు ఈ పార్టీ ఎట్లా పడిపోయింది అది చూసుకోలే కదా ఇంతవరకు మళ్ళీ